హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తారు కదా గాయస్, ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఇక ఇందాకనైతే ఫుల్ వర్షం పడిన ఉండే. ఇక వర్షం పడి అయితే పోయింది గాయస్. ఇక ఇప్పుడైతే ఇక వర్షం అయితే తగ్గిపోయింది, చాలా వర్షం పడ్డది. ఇక బల్లనైతే నేనైతే ఇక ఇక్కడైతే మేస్తున్నాయి. ఇవి ప్రజెంట్ వచ్చేసి అయితే ఒకటి ఇక్కడ మేస్తుంది. ఇక టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది ఈవినింగ్. ఇక చూస్తారు కదా, ఇదైతే ఇక్కడ మేస్తుంది, ఇంకోటి అయితే అక్కడ మేస్తుంది. సో ఇప్పుకోవడానికి అయితే వచ్చిన వచ్చేవరకు అయితే కొంచెం అది చుట్టుకొని ఉంది, దాని అయితే ఇప్పేసిన మళ్ళీ మేస్తుంది అది వచ్చేసి అయితే. సో ఇదైతే ఇక్కడనే స్టే చేసింది, నిలబడ్డది ఒకటే దగ్గర. సో దీని అయితే చూస్తాయి ఒక దగ్గరనే నిలుస్తుంది. చూస్తారు కదా, ఇది వచ్చేసి అయితే ఇక్కడ ఉంది. సో నేను వచ్చేసి అయితే ఇక 2 బళ్ళని తీసుకొని వెళ్ళాలి. ఇక టైం వచ్చేసి దగ్గర అవుతుంది. ఇక బళ్ళని తీసుకునే టైం అయితే ఇక ఆల్మోస్ట్ 7 వరకు అయితే తీసుకోతా. ఫస్ట్ టైం అనుకుంటా ఈ 4-5 డేస్ నుంచి అయితే రోజు 6కే కట్టేసిన. ఇక కాకపోతే ఈరోజు వచ్చేసి ఇందాక వర్షం పడ్డది, మళ్ళీ కొంచెం ఇక ఇప్పటిదాకా కొంచెం చిన్న ఎండ, లైట్గా ఎండ కూడా వచ్చింది. సో ఇక ఇదన్న అయితే ఇప్పుడైతే ఇక 7 వరకు అయితే ఈరోజు అయితే ఇక ఉంచుదామని అయితే ఉంచిన. ఇక టైం ఉంది అని చెప్పేసి వెళ్తురు కూడా ఉంది. ఇక నిన్న మొన్న వర్షం పడి ఉండే. సో ఇక నిన్ననైతే తొందరగానే కట్టేసినాం. ఇక ఇప్పుడైతే కొంచెం ఇక 7 దాకా ఆవుదామని చెప్పేసి అయితే ఇక ఇక్కడైతే నిల్చున్నా. సో ఇక బళ్ళను అయితే కట్టేసి దగ్గర ఘోరం అయిపోయింది గాయస్. ఇక ఏదైనా షెడ్ ఉంటే బెటర్. బళ్ళు ఉన్న వాళ్ళకైతే షెడ్ ఉండాలి, బళ్ళ షెడ్ లేకుండానైతే ఇక మొత్తం బురద ఉంటుంది గాయస్. ఎట్లా బురద అయిందో మీకు చూపిస్తా బళ్ళను కట్టేసి దగ్గర. ఇక ఈరోజు నైట్ వచ్చేసి అయితే ఇక వేరే దగ్గర అయితే కొంచెం షిఫ్ట్ చేయాలి, ఎందుకంటే సో అక్కడ అంత బురద ఉంది, పడుకోనికి అయితే మస్తు ఇబ్బంది అవుతుంది బళ్ళకు. ఇక అందుకనే వేరే దగ్గర అయితే షిఫ్ట్ చేయాలి. ఇక చూస్తారు కదా, ఇక ఇది వచ్చేది ఇక్కడ మేస్తుంది. ఇక అక్కడ అయితే మస్తు గడ్డిలో కట్టేస్తే కొంచెం బురద కాకుండా ఉంటుంది గాయస్. ఇక అది వచ్చేసి ప్లేన్ ఉంటుంది కాబట్టి ప్లేన్ ఉన్న దగ్గర మొత్తం తొక్కి ఇక మొత్తం ఇందాక వర్షం పడ్డది, ఇక పడుకోరాకుండా గలీజ్ అయిపోయింది ఆడ. ఇక ఇప్పుడు కొంచెం వేరే దగ్గర కట్టేయాలి. వేరే దగ్గర కట్టేస్తే కొంచెం ఇక అవి పడుకుంటాయి, లేదంటే ఇక గలీజ్ అయిపోయింది ఆడ ప్లేస్ వచ్చేసి అయితే. ఇక చూడాలి ఇక ఏడ కట్టేసి అవుతుందో. పక్క సైడ్ అయితే కట్టేయాలి, ఎందుకంటే పడుకోరానికి అయితే వీటికుండే. మళ్ళీ నైట్ ఒకవేళ వర్షం పడితే ఇక ఇంకెవరైనా మన ఛానల్ ఇంకా చూడని వాళ్ళు, మన వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి గాయస్. వెళ్ళి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకండి గాయస్. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉండాలి గాయస్. చూస్తారు కదా, ఇక ఇప్పుడు వచ్చేసి అయితే నా వర్క్ అయితే ఇక ఆల్మోస్ట్ ఇప్పుడు బలం కట్టేసే వర్క్ కాబట్టి ఇక ఇప్పుడు అంత ఏం వర్క్ ఏమి ఉండదు. కట్టేసిన తర్వాత ఇక లైట్గా టీ అయితే తాగాలి. కట్టేసిన తర్వాత టీ తాగిన తర్వాత ఇక ఖాళీగానే ఉంటా. ఇక చూస్తారు కదా, ఇదైతే ఇక్కడ మేస్తుంది, ఇంకోటి అయితే ఇటు సైడ్ అవుతుంది. ఇక ఆడ మన బల్ల కట్టేసి దగ్గరనైతే ఘోరంగా అయిపోయింది గాయస్. అక్కడ వచ్చేసి మొత్తం వర్షం పడి మొత్తం గలీజ్ అయిపోయింది ఆడ. ఇక ఎట్లా కట్టేసాడేమో ఇప్పుడు వచ్చేసి అయితే. సో ఇప్పుడు ఇక ఆడికే పోయి ఇక వేరే దగ్గరనైతే చూడాలి, వేరే దగ్గరనైతే కట్టేయాలి గాయస్. బర్రె అయితే మేస్తున్నాయి ప్రజెంట్. ఇక చీకటి కూడా అవుతుంది, పోయి కట్టేయాలి ఇక. హై నడు 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 హై 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 నడు నడు హై హై నడు 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 హై ఆడ తాగుతుంది పా. నడు ఫ్రెష్ వాటర్ తాగి
పిచ్చి వాటర్ తాగుతాయి. ఇటు పోతుంది చూస్తారు కదా, ఇది ఎటో ఎటో పోతుంది, ఎటో 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 ఉరుకుదామని ప్లాన్. మొత్తం గాయస్ చీడు ఎక్కడైతే బళ్ళు కట్టే దగ్గర ఘోరం అయిపోయింది. ఇక బురద అయిపోయింది మొత్తం. పడుకోనికైతే మస్తు ఇబ్బంది అవుతుంది బళ్ళకు. ఇక నడు ఉరుకుదామని చూస్తున్నారు కదా గాయస్. ఇక్కడనే ఇటు ఆడ గలీజ్ ఉంది మొత్తం. నడు ఇక్కడనే బళ్ళు కట్టేసి మొత్తం బురద అయిపోయింది మొత్తం. చూస్తారు కదా గాయస్. ఇప్పుడైతే మొత్తం ఇక్కడ అయితే వాటర్ అయితే ఉన్నాయి, మొత్తం బురదనైతే ఉంటాయి ఇక్కడ. ఇక బళ్ళకి అందుకనే ఇబ్బంది అవుతుంది. ఇక దుడ్డనైతే కొంచెం ఏం కాదనుకో. ఇక వీటికి వచ్చేసి మొత్తం ఇక పడుకోనికైతే మస్తు ఇబ్బంది ఉంటుంది. సో ఇక వీటినైతే కొంచెం ఇట్లనైతే కట్టేయాలి. ఇక ఇదే ఇబ్బంది ఉంటుంది బళ్ళు ఉన్న వాళ్ళకు, షెడ్ లేకుంటే. చూస్తారు కదా ఇట్లా ఇబ్బంది ఉంటుంది. కట్టేసే దగ్గర మొత్తం బురద ఉంటుంది. వేరే దగ్గరనైతే కట్టేయాలి ఇప్పుడు, లేకుంటే అసలు ఉండలేవు. ఇటు సైడ్ కని అయితే కట్టేయాలి మొత్తం. చూస్తారు కదా వాటి కట్టేసిన దగ్గర మొత్తం బురదనే అవుతుంది. ఇక సైడ్ కొంచెం పని కట్టేయాలి గైస్. చూస్తారు కదా మొత్తం గలీజ్ అయిపోయింది మొత్తం బురద వర్షానికి. ఇక కొంచెం వేరే దగ్గర అయితే ఒక 2 రోజులు వేరే దగ్గర కట్టేసి అక్కడ అయితే ఆరుతుంది. మొత్తం గలీజ్ అయిపోయింది బురద, ఘోరంగా ఉంటుంది. ఇట్లా ఇబ్బంది ఉంటుంది ఈ వర్షాకాలంలో, మస్తు ఇబ్బంది ఉంటుంది బళ్ళు కట్టేసేటప్పుడు.